8 లక్షల కోట్లు విలువ చేసే విశాఖ ఉక్కును ప్రధాని మోదీ తన ప్రియమిత్రుడు అదానికి 4,000 కోట్లకే కారు చౌకగా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా విశాఖలో కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోడీ, అదానీ, అంబానీలకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి 5 ప్రతిపాదనలు చేశారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ను అమ్మమని ప్రకటన చేయాలని, లేకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షను విరమించనని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 6 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు, దేశ విదేశాల్లో 5 కోట్లు, 15 కోట్ల ఉన్న మనం 5-10 ఫ్యామిలీలైన గుజరాతీస్కి మన భూదానాన్ని 16,000 మంది దానం చేసిన భూమిని 28,000 కుటుంబాలు అంటే దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు పోతున్నాయన్నా నరేంద్ర మోదీ పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యూలు చేస్తే చక్కగా ఆయన విని నేను ఆర్డర్ పాస్ చేస్తాను, మీ ప్రేయర్ ఏంటని అడిగారు. రేపు నేను ఆ ప్రేయర్ మీకు ఇస్తా. స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు, నెంబర్ 1. 1 సంవత్సరం స్టీల్ ప్లాంట్ అమ్మనని మోదీ గారు మనకు హామీ ఇవ్వాలి. 2, 3 మా స్టేట్ గవర్నమెంట్